బ్రేకింగ్ న్యూస్ హైకోర్టులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి చుక్క ఎదురైంది. తాడిపత్రి వెళ్లేందుకు భద్రత కల్పించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ కొట్టేసింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ అనంతపురం జిల్లా ఎస్పీ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కేతిరెడ్డి పెద్దారెడ్డికి నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తాడిపత్రి వెళ్లేందుకు భద్రత కల్పించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ కొట్టేసింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు సవాలు చేస్తూ అనంతపురం జిల్లా ఎస్పీ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేతిరెడ్డి పెద్దారెడ్డికి నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది డివిజన్ బెంచ్. హైకోర్టులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి చుక్కెదురైంది. తాడిపత్రి వెళ్లేందుకు భద్రత కల్పించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు డివిజన్ బెంచ్ కొట్టేసింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ అనంతపురం జిల్లా ఎస్పీ పిటిషన్ వేయడం జరిగింది. అయితే విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేతిరెడ్డి పెద్దారెడ్డికి నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. మొత్తంగా కేతిరెడ్డి పెద్దారెడ్డికి చుక్కెదురైంది అని చెప్పుకోవచ్చు. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అటు కేతిరెడ్డి పెద్దారెడ్డికి నోటీసులు ఇవ్వాలంటూ కూడా డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి చుక్కెదురైంది అని చెప్పుకోవచ్చు. తాడిపత్రి వెళ్లేందుకు భద్రత కల్పించాలని గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను ప్రస్తుతం డివిజన్ బెంచ్ కొట్టేసిన పరిస్థితి. అతనికి నోటీసులు ఇవ్వాలంటూ కూడా డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు డివిజన్ బెంచ్ షాక్ ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. అతనికి భద్రత కల్పించాలంటూ గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ డివిజన్ బెంచ్ జారీ చేసింది. అయితే అతనికి నోటీసులు ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అయితే ఇది ఒక పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి భద్రత కల్పించాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు డివిజన్ బెంచ్ కొట్టేసిన పరిస్థితి. అయితే అనంతపురం జిల్లా ఎస్పీ పిటిషన్ వేయడం జరిగింది. గతంలో దాన్ని సవాలు చేస్తూ ఇప్పుడు డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేయడం జరిగింది. డివిజన్ బెంచ్ ఇప్పుడు అతనికి భారీ షాక్ ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. కేతిరెడ్డి పెద్దారెడ్డికి నోటీసులు ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. అయితే తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మొత్తం చూస్తుంటే ఏపీ హైకోర్టులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యేకి షాక్ తగిలింది. తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచ్ ఆ పిటిషన్ ని డిస్మిస్ చేసింది. కేతిరెడ్డి పెద్దారెడ్డికి నోటీస్ ఇష్యూ చేయాలని చెప్పి కూడా పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణని 3 వారాల పాటు వాయిదా వేస్తూ హైకోర్టు తన తీర్పును వెలువరించింది. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన తాడిపత్రి నియోజకవర్గంలో వస్తే గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పి అనంతపురం ఎస్పీ జగదీష్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ఇచ్చిన ధర్మాసనం సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు 3 వారాల పాటు వాయిదా వేస్తూ పెద్దారెడ్డికి నోటీసు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. రైట్ శివ, థ్యాంక్ యూ.